గురించి ఆయన బాగా తెలుసు. అంటే చెప్పేది కొంతమంది పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చింది అంటారు. అంతే కాదండి, ఈయన తర్వాత వచ్చింది. అంటే ఈ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ వల్లనే అధికారంలోకి వచ్చింది చాలా మంది చెప్తున్నారు కదా. పవన్ లేకపోతే ఓటు చీలిపోయేది. లేదు ఈయన వల్లే వచ్చింది. అంటే మీకు పవన్ మీద ఎలాంటి అభిప్రాయం లేదు? ఏవి అభిప్రాయం. సరే, లోకేష్ గురించి ఏం చెప్తారు? లోకేష్ గురించి పర్వాలేదు, బాగుంది. ఆయన అన్నిటికీ పట్టాలు ఇప్పించారు, అన్నిటికీ రిక్షాలు ఇప్పించారు. వాళ్ళిద్దరి గురించి తెలుసు, ఈయన గురించి నాకు తెలియదు. అంటే కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్ ని. అవుతారు. అంత సమర్థత ఉందా? అంత సమత ఉంది. ఎందుకు అంత సమర్థత ఉందని నమ్ముతున్నారు మీరు? అంత సమత పట్టాలు లేని పట్టాలు ఇచ్చారు. మన ఇచ్చారు అన్నిటికీ. చెత్తలు ఈయనలాగా బాబులాగా తయారవుతున్నాయి. ఈయన కూడా 10 సంవత్సరానికి వస్తున్నాడు, ప్రతి నడకను నడుస్తున్నాడు, కారు దిగి నడుస్తున్నాడు, వాననగా పగలనగా వెళ్తున్నాడు ఆయన. ఒకప్పుడు ఆయన చాలా విమర్శించారు లోకేష్, అది ఇదని కాబట్టి ఆయన తప్పు మాట్లాడాను కానీ ఆ మాట మీద రాదు. కానీ నెక్స్ట్ ఆయన లోకేష్ అయితే నెక్స్ట్ వెళ్తారు. ఓకే, ఏంటి అసలు నారా లోకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచి ఎడ్యుకేటెడ్ అండి, MBA ఫైనాన్స్ చేశాడు, స్టాన్ఫోర్డ్లో ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. వాళ్ళ తాతగారు వాళ్ళ లెజెండరీ విశ్వకే నడసారబామ, వాళ్ళ తాతగారు మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, వాళ్ళ బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి, బాలకృష్ణ గారు ఎమ్మెల్యే బాలకృష్ణ కంటిన్యూ ఎమ్మెల్యే. అవునా కదా, లెజెండరీ మొత్తం లెజెండరీ కాబట్టి ఇతను లెజెండరీ వస్తుంది కాబట్టి అది కూడా అంత ఇష్టపడేది ముఖ్యమంత్రి. అంటే నేను ఆ పదాలు వాడగానే ఒకప్పుడు విమర్శించారు నారా లోకేష్ పదంతో. అవునండి, నోటి మాట కదండి. ఇప్పుడు నోటి మాట చెప్పేటప్పుడు 10 మంది వింటున్నారు అనుకోలేకుండా ఏది పడితే పడుతుంది, నాకు అర్థం లేదు. ఒక మాట మాట్లాడేటప్పుడు సమాజం చూస్తుంది, మన అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది భారతదేశం మొత్తం, అబ్జర్వ్ చేస్తున్నారు, మంచి చెడు ఉంటుంది. అది దేశం మొత్తం మీద నడిచేది అంబేద్కర్ రాజ్యాంగమా లేకపోతే వేరే రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం నారా లోకేష్ నడిపిస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. రెడ్ బుక్ రాజ్యాంగం అన్న అంబేద్కర్ రెండు ఒకటేనండి, రెండు ఒకటే. రెండు ఒకటంటే అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసుకుంటారని వాళ్ళు చెప్తున్నారు. అవునండి, కేసులు పెడతారండి. ఇప్పుడు రేపు వాళ్ళు గవర్నమెంట్ అయితే వాళ్ళు అనరా? ఓకే, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఒక అధికారి కంపల్సరీ దర్యాప్తు చేయాలా. అతని మనసులో వేరే పార్టీ అభిప్రాయంతో ఈ పార్టీని దెబ్బ కొడితే అప్పుడు రెడ్ బుక్ అంటే భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటున్నారు నారా లోకేష్. అలా భవిష్యత్తు ముఖ్యమంత్రి బాబు గారు తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ఏపీ అంతే అనకూడదు. ఫ్యూచర్ ఆఫ్ ఏపీ నారా లోకేష్ బాబు. అంటే పొత్తులో ఉన్న నారా లోకేష్ ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు ఒప్పుకుంటారు. అలా మేము మాట్లాడకూడదండి, ఎందుకంటే పొత్తులో అంటే అలాంటి మాట్లాడదు. మీకు కామన్ మ్యాన్. ఫైనల్ ఒక మాటలు ఏం చెప్తారు? మేము కామన్ మ్యాన్. లోకేష్ గురించి ఒక మాటలు ఏం చెప్తారు? ఫైనల్ ఫ్యూచర్ ఆఫ్ ఏపీ కూటమి ప్రభుత్వం నాశనం అయిపోయిందండి, దానివల్ల ఉపయోగం లేదు. అంత మోసంతో గెలిచారు. అన్యాయంగా ఇప్పుడు అన్యాయం రాజ్యం వెళ్తుంది. ఇష్టం వచ్చిన విపరీతమైన రేట్లు క్రమశిక్షణ లేదు. ఎవడన్నట్టు ఆడు ఈ మద్యం ఒకటి ఇష్టం వచ్చాడు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కిల్లి కొట్లో కూడా అమ్ముతుంటే చిల్లర కొట్లో కిల్లి కొట్లో మద్యం. బెల్ట్ షాపులు ఏంటి? బెల్ట్ షాప్ కాదు, కిల్లి కొట్లు కూడా అమ్మేస్తున్నారు. షాపులో కొనుక్కోవడం ఇలా అమ్మడం. పోలీసులు చూస్తూ ఊరుకున్నారు తప్ప వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు మాట్లాడదు ఏంటంటే సీఎంలో వీళ్ళంతా వాళ్ళని సస్పెండ్. జగన్ కి మించిన సంక్షేమం ఇచ్చామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. ఈ ప్రభుత్వంలో జగన్ రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారు? ప్రజలకి. ఎవరికి? ప్రజలు అడగండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి. తిట్టిపోస్తున్నారు ప్రజలంతా సంతోషంగా ఎవరు లేదండి, చాలా దుఃఖంగా ఉన్నారు. మీకు ఒకటే చెప్తున్నానండి, ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిందంటే జనం సావడం, కరువులు, ఈ తుఫాన్లు. ఎందుకండి ఆయన గురించి గత 40 ఏళ్ళు పెట్టి చూస్తున్నాము. గత 40 ఏళ్ళు పెట్టి చూస్తున్నాము. మేము చిన్నప్పటి నుంచి రాజకీయంలో తిరిగిన వాళ్ళం. ఈ ప్రభుత్వంలో జరిగేదంతా అన్యాయం, అక్రమం. మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద మా అభిప్రాయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మాట అన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం కానీ ప్రజల సొమ్ము నాశనం చేయటం ఎందుకు, సోమారిపోతులకు డబ్బులు వేయటం దేనికి, ప్రజల సొమ్ము ఇలా నాశనం చేస్తున్నారని చెప్పి ఆ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ మాట అన్న వ్యక్తి ఇవాళ అదే అమ్మఒడి జగన్ గారు పెట్టింది ఎలా ఇవ్వగలుగుతున్నారు? అదే మరి 18 సంవత్సరాల వయసు కాడి నుంచి 59 సంవత్సరాల వయసు వరకు 1500 రూపాయలు వేస్తానని ఎలా అన్నారు? ఇవాళ ఫ్రీ బస్సులు ఎలా పెట్టారు? ఇదంతా ప్రజల సొమ్ము కాదా? చంద్రబాబు నాయుడు గారి సొమ్ము. ఆ రోజు జగన్ గారు చేయటం తప్పు అన్నారు. మరి ఈరోజు పెద్దవాళ్ళు, మీరు 40 సంవత్సరాలు సీనియర్టీ అనుభవం ఉండేవాళ్ళు, మీరు ఎందుకు చేశారు? ఈ తప్పు చేయకూడదు కదా. ఒకటి, ఈరోజు మేము రోడ్ల మీద చూస్తున్నాం ప్రమాణం పూర్తిగా ఎవరి మీద మాకు
ఎటువంటి దురదృష్టం లేదు, ఉండట్టుగా మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తున్నాం, ఇవాళ మీ ఫ్రీ బస్సులని పెట్టారు. ఫ్రీ బస్సులని పెట్టినాక ఒక్కొక్క బస్సులో వచ్చి 150 మంది ఆడబిడ్డలు ఎక్కుతున్నారు, మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ. వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో కూడా అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. జరగరాదు ఏదైనా జరిగి ఆ పిల్లలకి ఏదైనా జరిగితే దానికి ఏంటి? పెద్ద వయసు వాళ్ళు ఎక్కుతున్నారు, చిన్న వయసు వాళ్ళు ఎక్కుతున్నారు. ఒక 20,000 రూపాయలు టికెట్ కలిసి వస్తుందని చెప్పి ఆనందం తెక్కేస్తున్నారు. ఆ ఉక్కిరి బిక్కిరాక ఊపిరి అందక ఏదైనా జరగరాంది జరిగితే అది గవర్నమెంట్ మీరే, ఆ ప్రభుత్వం మీరే భరాయించాలి. అంటే పథకాలు ఒక ప్రీ బస్ పక్కన పెడితే మిగతా కూడా పథకాలు చేసుకుంటారు. ఏం చేశారండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏమన్నారు ఆ రోజున మేనిఫెస్టోలో ఏమన్నారంటే, మేనిఫెస్టోలో ఏమన్నారు ఆయన గారు, తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం మేము ఎటువంటి కట్ చేయము, తల్లికి వందనం అన్నారు. జగన్ గారు లాగా మేము 2,000 రూపాయలు కటింగ్ ఉండదన్నారు. అలాగే జగన్ గారు చేసినట్టు మీరు కూడా 2,000 రూపాయలు కటింగ్ చేశారు, అదే 13,000 రూపాయలు వేసారు. అది కూడా ఎప్పుడు ఒత్తిడి ఎక్కువైనాక వేసారు. మరి 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్ల కానించి మీరు 59 సంవత్సరాల ఆడబిడ్డ వరకు నెలకు 1,500 రూపాయలు వేస్తానన్నారు. ఇప్పుడు వరకు ఏ 1,500 రూపాయలు సంవత్సరంన్నర అధికారంలో మీరు నడిచినా కూడా ఇంతవరకు ఏ ఆడబిడ్డకి 1,500 రూపాయలు వేయలా. ఏకి పోగా మీరు పోస్ట్ ఆఫీస్లో మీకు ఎన్ని అకౌంట్లు ఉండా ఎన్ని అవసరం లేదు, పోస్ట్ ఆఫీస్లో 200 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేయించుకోండి. అకౌంట్ ఓపెన్ చేయించుకుంటే మీకు 1,500 రూపాయలు మేము నెలవారీగా వేస్తామని చెప్పి మీరు అన్నారు. ఆ అకౌంట్ ఓపెన్ చేసి కూడా చాలా కాలం అవుతుంది, అది మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మనకి తెలుసు, అది తెలుసు. ఆ అకౌంట్ ఓపెన్ చేయించుకుంటే ఎవరి కాళ్ళు 200 అనుకుంటున్నారు, ఎవరి కాళ్ళు 200 అనుకుంటున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారో, ఎన్ని కోట్ల మందిలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారో, ఆ ఆడబిడ్డలందరూ 200 చొప్పున కడితే ఎన్ని వేల కోట్లు అయినాయో అన్ని వేల కోట్లు మీరు ఏం చేశారు? ఇంతవరకు అకౌంట్లు ఓపెన్ చేసి చాలా కాలం అవుతుంది, సంవత్సరం దాదాపు 7-8 నెలలు అవుతుంది. ఇంతవరకు మీరు ఎందుకు వేయలేదు? మొత్తం ఈ ప్రభుత్వం అయితే అది తప్పు కదా, వేయకపోవడం తప్పు. పథకం చేయాలంటే రాష్ట్రం అమ్మాలని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు. మరి అమ్మాలనుకున్నప్పుడు మనం హామీ ఇవ్వకూడదు కదా. ఇప్పుడు ఒక చిన్న విషయం సోదరా, మన బిడ్డనే చదివిచ్చే స్తోమత వరకే, నాన్న నేను ఇంతవరకే నేను చదివించగలుగుతాను, నా స్తోమత ఇది, మన స్తోమత ఇది, మన కుటుంబ బతుకు తెదువులు ఇవి అని చెప్పాలి. అంతేగాని నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను, ఏయో చదివిస్తానని చెప్పి ఆయన ఎల్కేజీలో నేస్తే వాడి బిడ్డ అయినా ఇరుసుకు మా తండ్రి మీద పడిపోతాడు. అలాగే మీరు హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చాలి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, లేనిపోయిన పథకాలు పెట్టి అందరికి ఇస్తున్నాడు అన్నారు. మీరు కూడా అదే అప్పులు చేశారు, చేయలేదని అంటలా. ఆయన అప్పులు చేసినా కూడా ఆయన అందరికి పేదలకి అందరికి పంచుకుంటూ వచ్చాడు. మీరు అది కూడా పేదలకు పంచట్లేదు కదా. మీరు ఫైనల్ గా ఎలా ఉంది గవర్నమెంట్ అంటే? ఎలా ఉందండి సార్, ఇవాళ ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటాకి చాలా సూటుగా నిబ్బరంగా ఉండారు. నేను ఒక ఆటో కార్మికుడిగా చెబుతున్నాను, నా పరిస్థితి కూడా అదే. ఇవాళ ఎందుకంటే 15,000 రూపాయలు వేసారని చెప్పి మీరు అంటున్నారు కదా సార్, దాని గురించి ఇప్పుడు సార్ నేను చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియపరచాలని నేను ఒక మాట మాట్లాడుతున్నాను. 15,000 రూపాయలు వేసానన్నారు. ఇవాళ చిన్న మాట నేను మాట్లాడేది ఏంటంటే, ఒక వాండర్కి వచ్చి 20 ఆటోలు ఉంటాయి. ఆ 20 ఆటోలు ఉండా ఒక్క వాండర్కే ఒక్క ఆటోకే పడతాయి డబ్బులు. ఆ 20 ఆటోల మీద 40 మంది డ్రైవర్లు బతుకుతారు. ఈ 40 మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్లే కదా, మరి వాళ్ళకి వేయలేదుగా డబ్బులు. వాళ్ళ జీవితం ఏమైపోద్ది, వాళ్ళ బిడ్డల చదువులు ఏమైపోతాయి, వాళ్ళు ఎలా బతకాలి? మొత్తం ఈ ప్రభుత్వం అయితే మీకు అనుకూలంగా లేదు సార్. మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం గురించి? అంటే గవర్నమెంట్ గురించి ఏముంది బాబు, 4 సంవత్సరాలు కుటుంబాలు పిల్లలు అందరూ వదిలేసినా ఒక తండ్రిలాగా వేసాడు. 18,500 సంవత్సరానికి ఒక ధైర్యంగా మందులకు కానీ ఏదైనా వాడుకుంటానికి కానీ అది మొత్తం తీశారు. ఒక సంవత్సరం కాదు, ఒక సంవత్సరం వేయలేదు. దాన్ని అసలు వేస్తామన్నారు. మరి మా బతుకులు ఏంటయ్యా, షుగర్లు వచ్చి అది వచ్చి పిల్లలు చూడట్లేదు. కన్న తండ్రిలాగా చూశాడు, ఇచ్చాడు. మీ అకౌంట్లో ఉన్నాయని ఈ ఆధారం ఉందయ్యా. రోగాలతోని హాస్పిటల్కి వెళ్తే షుగర్ వచ్చినా ఏమొచ్చినా మందులు కొనుక్కుంటాను లేదు. ఆయన ఇచ్చి మేము దాచుకొని ఖర్చు పెట్టుకునేవాళ్ళం. ఓకే, జగన్ బాబు అంటే అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పథకం కాకపోయినా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. ఫ్రీ బస్ ఎందుకయ్యా? ఓ ఫుల్గా అయిపోయి పడిపోతున్నారు ముసలోళ్ళు ఎక్కలేక భయపడిపోయి. ఎందుకు ఫ్రీ బస్ అయ్యా? దేనికి? ఏదో చదువుకునే పిల్లల వరకు ఎక్కుతున్నారు. పోనీ వాళ్ళకు ఉండాలి, పనులు చేసుకుని వస్తాం. అంత నిండా బస్ స్టాప్లో ఉంటే ఆ బస్సు కూడా ఆపట్లా, వెళ్ళిపోతున్నారు. ఫుల్గా ఉన్నారు. బస్సు దేనికి? మా బాబు మాకు సంవత్సరానికి 4 సంవత్సరాలు వేసాడు. అందరికీ దేశం అంతా వేసాడు, ఆనందంగా ఉన్నారు. మళ్ళీ గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? వస్తాడే ఆయన, దేవుడు గెలిపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడే గెలిపిస్తాడు. ఏసే నమ్ముకున్నాడు ఆయన, మేము నమ్ముకున్నాం. పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే నేను ఎట్టి పరిస్థితులు రానవని చెప్తున్నాడు కదా జగన్మోహన్. అంతా ఉట్టిదేనయ్యా, దేవుడు తెలుసుకుంటే ఎంత దేవుడే అన్నాడు ఆయనకి. ఆయన దేవుడే గెలిపిస్తాడు అనుకుంటే ఆయన ఏంటి అలా అయిపోయాడు. మాకు ఆ డబ్బులు వేస్తాడు. ముసలోళ్ళందరూ
తర్వాత చేస్తాం. మొత్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలలు మీకైతే ఏది రూపాయి ఉపయోగం లేదు బాబు, మాకు ఏది లేదు. చంద్రబాబు పేషెంట్ని ఆ డబ్బులుంటే వాడుకుందాం. నాలాగే ఎంతమంది ఉన్నారో కష్టాలు అది చేయాలి అయ్యా. అది చేస్తే ఆ బాబు వస్తే చేస్తాడని మా ముసలందరం ఏడుతున్నాం. మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు పోతుంది బాగా. చంద్రబాబు నాయుడు గారు తన యొక్క అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అన్న క్యాంటీన్తో పేదవాడు ఆకలి తీరుస్తున్నాడు. ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలవుతున్నాయి బాగానే. సూపర్ 6 90% అమలైనవి. అంటే గత ప్రభుత్వానికన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నారు. బాగా అభివృద్ధి బాగా ఇస్తున్నారు. అభివృద్ధి కూడా పరుగులు పెడుతున్నారు. అభివృద్ధిలో పరుగులు తీస్తున్నారు. ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. దాని గురించి ఎందుకు చేయట్లేదు? మల్లవల్లి పారిశ్రామిక కూడా తీసుకోండి, వీరపనేని ఫుడ్ పార్క్ తీసుకోండి, బాగా డెవలప్ అవుతుంది. విశాఖపట్నం వాళ్ళ మొన్న గూగుల్ వచ్చింది, గూగుల్ డేటా సెంటర్ 180,000 ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఎల్లుండి గూగుల్ అక్కడ వైజాగ్లో పెట్టుబడుల సమితి పెడుతున్నారు. అక్కడ బాగా చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవం చూసి వాళ్ళు మన లండన్ వెళ్ళి కూడా ఈవీ మోటార్స్ ఈవీ వెహికల్స్ కూడా కంపెనీ రాబోతుంది. ఈ వయసులో కూడా తిరుగుతున్నారు 75 సంవత్సరాల వయసులో ఇవాళ. కానీ ఎందుకు ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదని వైసీపీ వాళ్ళు పదే చెప్తున్నారు. చెయ్యింది. తల్లికి వందనం, స్త్రీ శక్తి, సూపర్ 6 పథకాలు 5 పథకాలు కూడా అమలు చేసేసింది. ఒక పథకం ఆడబెట్టి ఇంకా లేడీస్కి ఇవ్వాల్సింది వాళ్ళ అంతవరకు. సో మొత్తంగా ఈ ప్రభుత్వం అయితే మీకు ప్రభుత్వం సూపర్. కలిసిమెలిసి జనసేన కూడా టీడీపీతో కలిసిమెలిసి ఏ లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది. టీడీపీ జనసేన కలిపి, బీజేపీ కూడా, కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిపి. పవన్ వరకే మాట్లాడుకుంటే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎలా ఉంది పనితీరు పవన్? పర్లేదు సార్, ఆయన కూడా ఎక్కడికక్కడికి వెళ్తున్నాడు, అవి మొత్తం అన్ని చేస్తున్నాడు. వచ్చారు మన తుఫాన్ వచ్చినప్పుడు పొలాల్లో కూడా దిగి చూసాడు. అవునవును. మరేంటి ఆయన పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటారని చెప్తున్నారు. సినిమాలు లేదు, ఏమి లేదు సార్. ఒక్క రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఖర్చు పెడుతున్నాడు ఇప్పటికే ఆయన. మరి పెడుతున్నాడు. ఎందుకు తిడుతున్నారు? నేను అదే మిమ్మల్ని అడుగుతున్నా. వైసీపీ వాళ్ళు ఎందుకు ఆయన తిడుతున్నారు? వైసీపీ వాళ్ళకి ఏమండి, మంచి చేసినా తిడతారు, చెడ్డ చేసినా తిడతారు. ప్రతిపక్షం అన్నాక మీకు తెలియదు ఏముంది. అంటే వాస్తవం మాట్లాడితే ఈ రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించడం కోసమే. కానీ పవన్ కళ్యాణ్ అవసరం లేదు కదా, సినిమా చేసుకుంటే వచ్చింది. మరి ఎందుకు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎందుకు మాటలు తిడతారు? ఏదో ప్రజలకు కొద్ది గొప్ప చేద్దాము అన్న ఉద్దేశంతో వచ్చాడు. వచ్చి ఆయన చేసే మంచి పనులు కూడా ప్రతిపక్ష వాళ్ళకి నచ్చవు. ఇప్పుడు దేవుడు ఉన్నాడండి, అందరికీ మంచోడు అవుతాడా చెప్పండి? అదే ప్రదేశంలో ముఖ్యమంత్రి కూడా అందరికీ మంచోడు అవ్వాలని రూల్ లేదు. చెప్పినట్టు జగన్ టాపిక్ మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారన్నారు కదా, అవకాశం ఉందా? అవకాశం ఉంది సార్, గ్యారంటీగా ఉంది. నెక్స్ట్ కాకపోయినా అవతల నెక్స్ట్ అనే ఉంది. అంత నమ్మకం ఎలా పవన్ అవుతారని? అంతే మరి, నెక్స్ట్ చూస్తారు కదా జనాలు కూడా చూస్తారు. ఒకసారి అవకాశం ఇద్దాము. బాబు గారు ఇంకా వయసు అయిపోవచ్చింది, ఇంకొక 5 ఏళ్ళు చేస్తారు, తర్వాత అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని అవకాశం రావచ్చు. ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ గురించి? ఒక్క మాట. పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే చాలా సూపరు, యంగ్గా చేస్తున్నారు. కూటమిని పైకి తీసుకొద్దాం అని చెప్పేసి ఆలోచన ఆయనకు కూడా బాగా ఉంది. అసలు ఇక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సాటున ఉన్నారే కానీ వర్క్ చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. అయినా అడ్డు తిరగటం లేదుగా. ఈయన చేసే పనులకి తప్పు అని అనట్లేదుగా ఆయన. అది చాలు. అది చాలు. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. డిప్యూటీ సీఎం అయినా ఈ తండ్రి కొడుకుల పైన వదిలేశారు. ఎందుకు వదిలేశారు? వీళ్ళు సక్రమంగా నడుపుతున్నారు, ఆంధ్రాని డెవలప్ చేస్తున్నారు. ఇంకా నాకేమిటిలే అని చెప్పి ఆయన ఉన్నారు. అంటే మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా వచ్చారు, పొలాల్లో తిరుగుతారు. కానీ డిసిషన్ తీసుకునేది బాబు. అవును, బాబు గారే, ముఖ్యమంత్రి గారు. అంటే పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు అన్నారు వైసీపీ వాళ్ళు. చేస్తారు ఈ డెవలప్మెంట్ కోసం ప్రజలు చూపించడానికి సినిమాలు తీసుకుంటారే కానీ ప్రజలకి చూపించాలి విధానాన్ని, అందుకే సినిమాలు. అంతేగాని తను వేరే వ్యాపారం చేసుకుని బతుకదాం బాగుపడదాం అనే విషయం కాదు అక్కడ. అదేలే. అంటే రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఆయన వచ్చి ముందుకు రావాల్సిన పని లేకుండా వీళ్ళే చేస్తున్నారు అంత. ఓకే బాయ్ కొంచెం బయటకు వచ్చి అడుగుతున్నా, అంటే అవుట్ ఆఫ్ ది క్వశ్చన్, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా? అది ఒట్టి మాటలు. అంటే బలంగా కోరుకుంటున్నారు జన సైనికులు కానీ ఒక వర్గం కానీ. అది అంతా ఒట్టి మాట. ఎందుకు పవన్ ఎందుకు కాదనుకుంటారు? ఇప్పుడు సబ్జెక్టు ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతిలో ఉండ పవర్ ఉంది కాబట్టి వీళ్ళు చేయగలుగుతున్నారు. సొంతగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సార్ 170 స్థానాల్లో. అది ఒట్టి మాట. చేస్తే మీ అనుభవం బట్టి చెప్పండి. జరగదు. చేస్తే బాబు ఒకవేళ పోటీ చేసినా ఆయన నెగ్గడు, ముఖ్యమంత్రి అవ్వలేరు. థ్యాంక్స్ బాబు.